హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసరికి లేటెస్ట్ గా రిలీజ్ అయిన మారుతి నగర్ సుబ్రహ్మణ్య అనే మూవీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే నోటిఫికేషన్ బిల్ యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక కామెడీ ఎమోషనల్ మూవీ. సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా మామూలు ఎంటర్టైనింగ్ గా లేదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే ఫేస్ లో ఫుల్ కామెడీతో ఉంది. ఎక్కడా కూడా ఒక్క బూత్ కూడా వాడకుండా ఇంత బాగా తీశారు సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సినిమా స్టోరీ గురించి చెప్పుకుందాం పదండి. సుబ్రహ్మణ్యంకి గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేయాలని గట్టి కోరిక ఉంటుంది. సో అది తప్ప ప్రైవేట్ జాబ్లు ఎన్ని వచ్చినా తనకు అర్హత ఉన్నా సరే ప్రైవేట్ జాబ్ అయితే వెళ్ళడు. మొత్తానికి ఒక గవర్నమెంట్ జాబ్ అయితే అతను సెలెక్ట్ అవుతాడు. కానీ ఏదో కోర్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ జాబ్ యొక్క పోస్టింగ్స్ అయితే బయటకు వదలరు. దాని వల్ల అక్కడ ఆగిపోయిన సుబ్రహ్మణ్యం దాదాపు 25 సంవత్సరాలు అయినా సరే, తనకు పిల్లలు పుట్టినా సరే, తను మాత్రం ఎటువంటి జాబు చేయకుండా ఇంట్లో అవమానాలు భరిస్తూ బయట అవమానాలు భరిస్తూ అలాగే జీవించేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో తన అకౌంట్ లోకి 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చి పడతాయి. ఎందుకు అని చూస్తే బ్యాంక్ సర్వర్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఈ అమౌంట్ అయితే అన్ని అకౌంట్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుందని తెలుస్తుంది. అక్కడి నుంచి మొదలైన ఇష్యూ ఎంత దూరం తీసుకెళ్లిందని అయితే మనకి ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయంటే చెప్పడానికి కూడా కుదరదు. మీరైతే చూసి శుభ్రంగా నవ్వుకొని ఎంజాయ్ చేయమని చెప్తాను. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా ప్రాపర్ స్టార్ట్ ప్రాపర్ ఎండ్ ఇచ్చారు. నిజంగా ప్రతి క్యారెక్టర్ కి అంత పర్ఫెక్ట్ గా ఎలా ఇవ్వగలిగారో నాకు అర్థం కాలేదు. సినిమా మొత్తం అయిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే థియేటర్ నుంచి మీరు బయటకు వస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రావు రమేష్ అలాగే అంకిత్ కోయ ఫాదర్ అండ్ సన్ గా అయితే ఇరగదీసేస్తారు. ఇద్దరికి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉంది, మంచి సెటప్ అనమాట. వాళ్ళిద్దరు ఎక్సలెంట్ గా ఫన్ అయితే జనరేట్ చేశారు. ఓవరాల్ గా సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా డైరెక్టర్ గురించి అయితే మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. లక్ష్మణ్ గారు హిట్ కొట్టేశారనే చెప్పాలి. ఇది ఒక సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీరు అందరూ కూడా దగ్గరలో ఉన్న థియేటర్స్ కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమాని. ఓవరాల్ గా 2.5 గంటల ఫుల్ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నాకైతే ఈ సినిమా చాలా 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 బాగా నచ్చింది. మీ అందరినీ కూడా చూడమని రికమెండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు ఇంతకు ముందు ఈ మూవీ చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మరో వీడియో అయితే మేము ముందుకు వస్తాం.